హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఫెడరల్ తెలంగాణలో మనం కవితాంతరంగం అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా ఒక నలుగురు కవుల్ని లేదా ముగ్గురు కవుల్ని గెస్ట్‌గా పిలుస్తాము. వాళ్ళు రీసెంట్‌గా రాసిన తమకు నచ్చిన కవిత చదువుతారు. అది రాయడానికి గల ప్రేరణ చెప్తారు. అలాగే దాని దాని ద్వారా వారు సమాజం మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆ పోయెమ్ రాసారో కూడా మనకి ఇక్కడ చూస్తున్నటువంటి వీక్షకులతో షేర్ చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నాము. మనతో ఉన్నారు శాంతి ప్రబోధ గారు. మహిళా రచయిత్రి, అలాగే కవయిత్రి. ఎన్నో సోషల్ ఇష్యూస్ మీద రాశారు. అలాగే సుధా మురళి గారు ఎంతో యాక్టివ్‌గా టీచర్ అయినప్పటికీ యాక్టివ్‌గా రాస్తూ ఉన్నారు. త్వరలోనే 'తడియారని వాక్యం ఒకటి' అనే కవితా సంపుటి కూడా తీసుకురాబోతున్నారు. అలాగే దేవులపల్లి దుర్గాప్రసాద్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ పొజిషన్‌లో 'ఆపేక్ష' అనే కథా సంపుటి, అలాగే ఒక అక్షర విలాసం అనే కవితా సంపుటి కూడా తీసుకొచ్చారు. రోజు యాక్టివ్‌గా ఒక పోయెమ్ రాస్తూ ఉంటారు. సో ఈ రోజు వీరి కవితానుభవాలేంటి, వీరు లేటెస్ట్ గా రాసిన కవిత ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ శాంతి ప్రబోధ గారు, మీకు నచ్చిన మీ రీసెంట్ కవిత చదవండి, ప్రేరణ చెప్పండి, ఏ ఉద్దేశంతో రాశారో కూడా చెప్పండి. నేను ఈ మధ్య రాసిన కవిత అంటే ఒకటి నా అంటే నేను కవిత చెప్పిన తర్వాత దాని ప్రేరణ ఏంటో చెప్తాను, ఎందుకు రాశాననేది. అయితే నేను ఇంతవరకు కవితల పుస్తకం వేయలేదు, రాస్తూ ఉన్నాను. ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు రాస్తుంటాను అంతే. నా కవిత నన్ను వదిలి ఎలా వెళ్ళావు, నడి సముద్రంలో నన్ను వదిలి అర్ధాంతరంగా వెళ్ళిపోతావని, ఆర్ణవం అంతర్భాగం అవుతావని అస్సలు ఊహించలేదు. నన్ను వదిలి ఎలా వెళ్ళావు, నీ చెయ్యి నేను వదిలేశానో, నువ్వే నన్ను కాదనుకుని వెళ్ళావో, కానీ వెళ్తూ వెళ్తూ నువ్వు చూసిన చూపులు నన్నింకా వెంటాడుతూనే. నీ చెయ్యి నేను వదిలేశానో, నువ్వే నన్ను కాదనుకుని వెళ్ళావో, కానీ వెళ్తూ వెళ్తూ నువ్వు చూసిన చూపులు నన్నింకా వెంటాడుతూనే. ఊపిరి భారమై గుండె ఆగినంత పనై, చీకట్లు ముసురుతున్నట్లయి చేష్టలుడిగిన నేను, కళ్ళప్పగించి చూస్తుండగా కడలి గర్భంలోకి దూసుకెళ్తూ నువ్వు, నీ వెంటే నేను వచ్చేయాలన్నంత ఉద్వేగం నాలో. ఎందుకిలా జరిగింది? నా ప్రపంచమంతా నీవై మురిపించావు, నీవు లేని నేనెలా? నా ప్రపంచమంతా నీవై మురిపించావు, నీవు లేని నేనెలా? ఇద్దరం కలిసి ఎంత తిరిగాం, ఎన్నెన్ని పంచుకున్నాం, నీతో నాకెన్నెన్ని జ్ఞాపకాలు, ఒకటా రెండా? అవన్నీ అలలై ఎగిసిపడుతూ బంధాన్ని తెంచుకుని పోయిన నీ జ్ఞాపకాల ఊబిలో బందీనైనా నాలో ఆశాజ్యోతి వెలిగిస్తూ, నీ జ్ఞాపకాల నీడలు నాతో అల్లుకున్న బంధాల చిట్టా మిగిల్చావు. కానీ అద్భుత దీవుల అపురూప చిత్రాలు, వాటర్ స్పోర్ట్స్లో నేను చేసిన సాహసాలు నీ వెంటే తీసుకుపోయావు. నన్నిలా వదిలేసి అండమాన్ ఉప్పునీటి రాశిల్లో కలసిన ఓ నా ఎర్ర యాపిల్ ఫోన్, నిన్నెలా మరవగలను, నేనెలా మరవగలను? ఇది నా కవిత. ఈ కవితని నేను గత డిసెంబర్లో రాశాను. అందుకు కారణం నాతో పాటు గత కొన్నేళ్లుగా నాతో పాటు నన్ను అంటే నాలో భాగమైపోయింది ఆ ఫోన్. నా మొబైల్ పోయింది, ఆ ఫోన్ నాతో భాగమై ఉందనమాట. అది పోయిన సందర్భంలో, పోయినప్పుడు కలిగిన ఫీలింగ్స్ నేను రాసుకున్నాను. అది డిసెంబర్లో నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాను. అక్కడ అది సముద్రంలో లాస్ట్ చివరి రోజున సముద్రంలోకి వెళ్ళిపోయింది అనమాట. అలా నా అనుభవాలు అంటే అక్కడ నేను తీసుకున్న అంటే జ్ఞాపకాలన్నీ కూడా ఆ ఫోన్తో పాటు వెళ్ళిపోయినాయి. ఫోను మాత్రం
అంతకుముందు ఉన్న జ్ఞాపకాలన్నీ నాకు మిగిల్చింది. అది స్టోరేజ్ అవ్వడం వల్ల. ఆ టైంలో నాకు నా పెయిన్‌ని, నా బాధని, ఆ ఫోన్ పోయిందన్న బాధని, ఆ జ్ఞాపకాల్ని అంటే ఒక రిలీఫ్ కోసం రాసుకున్న పోయెమ్ ఇది. అంటే సమాజంలో అంటే దీని వల్ల సమాజానికి ఏమొస్తుంది అనేది చెప్పలేను. నాకు మాత్రం ఒక రిలీఫ్ అంతే. అందుకోసం రాసిన పోయెమ్ ఇది. అంటే ఇప్పుడు సమాజంలో కూడా ఎక్కువ మంది ఫోన్ మీదే ఆల్మోస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు కాబట్టి దట్స్ కాంటెంపరరీ అనుకోవచ్చు. థ్యాంక్ యూ శాంతి ప్రబోధ గారు. నందు కుష్నర్ల కూడా జాయిన్ అయ్యారు, యువ కవి. సో వెల్కమ్ నందు. సో నెక్స్ట్ దేవులపల్లి దుర్గాప్రసాద్ గారు, మీరు రీసెంట్ గా రాసిన మీకు నచ్చిన కవిత, దానికి ప్రేరణ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ కవిత ద్వారా అంది మీరు షేర్ చేసుకోండి సార్. ధన్యవాదాలండి. మేడం గారి శాంతి ప్రభు గారి కవిత చాలా బాగుంది. చాలా పర్సనల్ ఫీలింగ్స్ అన్ని కూడాను. నిజంగా అది అంటే అందులో కేవలం కవితే కాదు, చక్కటి కథలా కూడా నడిచింది. అది ఎవరు లేదా ఒక జీవితంలో నిలిచిన తోడా అంటుంటే లాస్ట్ లో అదొక ఫోన్ అని తేల్చడం కూడా చక్కటి బాగుంది. ఆ కథనం బాగుంది. ఆ కవితలో కథనం కూడా చాలా బాగుంది. ధన్యవాదాలండి. నమస్తే మేడం. అలానే నేను రాసిన కవిత అంటే అలా రాస్తుంటాను రచన గారు చెప్పినట్టుగా. ఈ మధ్య లేటెస్ట్ గా రాసింది అంతర్జాతీయ దినోత్సవం, మాతృభాషా దినోత్సవం అయింది కదా. ఆ సందర్భంలో నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను ఈ కవిత. మనం సాధారణంగా ఎక్కువగా మాతృభాష ఉపయోగం గురించి అది ఎప్పుడు నేను తాపత్రయపడుతుంటాను. అందరం కూడా అదే, మనందరం ఈ రోజు ఈ వేదికలో కలిసామంటే రచనలు తెలుపుదామని, దానికి ఒక నా భావనలు మీతో పంచుకుంటున్నాను ఈ కవిత ద్వారా. ముందు కవిత చెప్తాను, దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఒక భాష అమ్మ భాషకై, ఒక భాష అమ్మ భాషకై, తుది ఎరగనిది, తీపి తరగనిది, తనివి తీరనిది, అది అమ్మ భాష. అమృతమే కదా సదా, జీవన వాహిని అయి, చేతన సారథి అయి, చైతన్య వారధి అయి చిరకాలం నిలిచేది అమ్మ భాష కాక అన్యమైనదేది. సాహితీ సౌరభాలకు, సారస్వత సంపదలకు, సమాజ నిర్మాణాలకు సారమై నిలిచేది, సత్తువై నిలిపేది అమ్మ భాష పెట్టే ఆ గోరుముద్దల భిక్షే కదా. సాంకేతిక పరిజ్ఞానం, సమున్నత ఆత్మ వికసనం, సరైన ఆర్థిక వివేచనం, స్నేహభరిత మానవ సంబంధం. సాంకేతిక పరిజ్ఞానం, సమున్నత ఆత్మ వికసనం, సరైన ఆర్థిక వివేచనం, స్నేహభరిత మానవ సంబంధం. సులువు చేసే సూత్రం, సజావుగా సాధించే తంత్రం అమ్మ భాష మంత్రమే కదా. అమ్మ భాష చేయి వదలద్దు అనే భాష మనమసలు మీరద్దు. అమ్మ భాష చేయి వదలద్దు అనే భాష మనమసలు మీరద్దు. అవనిలో అనాథులం కావద్దు. అనవరతం ఆ చంద్ర తారార్కం, అద్భుత రసాస్వాదనకు అణుమాత్రం కూడా దూరం కావద్దు. అమ్మ భాష చేయి వదలద్దు అనే భాష మనమసలు మీరద్దు. అవనిలో అనాథులం కావద్దు. అనవరతం ఆ చంద్ర తారార్కం, అద్భుత రసాస్వాదనకు అణుమాత్రం కూడా దూరం కావద్దు. ఇదండి నా కవిత. అందులో పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా ఏం లేదు. అన్నిటికీ మూలం మాతృభాషే. మాతృభాషలో బోధన చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా అర్థమవుతుంది, పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు అన్నది ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నదే. ఈ విధంగా దాన్ని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు కూడా చైనా వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దాన్నే అనుసరిస్తూ, ఆ సూత్రాన్ని అనుసరిస్తూ దాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్లారు. మనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రత్యేకంగా భారతదేశంలో మనం పరభాషా పాలనలో, పరదేశీయుల పాలనలో చాలా రోజులు ఉండిపోయాం. అందువల్ల ఆ ఇంగ్లీష్ దాని తాలూకా ప్రభావం నుండి బయటపడలేకపోతున్నాం.
నేను ఇంతలా చెప్తున్నా సరే పర్టికులర్లీ వచ్చింది మధ్యలో పదం, ఇంకేదో పదం కూడా ఇంగ్లీష్ పదం వచ్చింది. అంటే ఆ దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్న మాట నాకు ముందు రాకుండా ప్రభావం తెచ్చుకుంటున్నాను. దాని తాలూకా ప్రభావం మన మీద చాలా ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో మాతృభాష అమలుకి మనలాంటి వేదికలో ఉన్న వాళ్ళందరం కూడా తప్పనిసరిగా కృషి చేయాలి. చేస్తేనే మనం రాసే రచనలు కానీ మనం చేసేవన్నీ కూడా అలా ముందుకెళ్తాయి, భవిష్యత్ తరాలు కూడా చూడగలుగుతాయి. ఓకే, చూసారా మళ్ళీ ఓకే వచ్చేసింది. సరే, పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, దాన్ని వాడుకోవడం కూడా మంచిదే. కాకపోతే మన భాషకి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. దానికి అనుగుణంగా అంటే మనం ఎలా చేయగలమండి? మనం ఎవరిదైనా పుట్టినరోజు వస్తే హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, చాలా నోటి చివర నాలుగు చివర ఉండే పదం అది. అలా కాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు హార్దిక శుభాకాంక్షలు, అలాంటి పదాలు అంటే నేను ఆచరించే చెప్తున్నాను. ఇది నా వాట్సాప్ గ్రూపులో, అంటే వాట్సాప్ కి ఇంక తెలుగు పదం ఏముంది పైన అనుకోవాలి, వాట్ ఈస్ అప్ అని, వాట్సాప్ అని. అందువల్ల దాన్నే మార్చట్లేదు. నా వాట్సాప్ వేదికల్లో అన్నింటిలో కూడా నేను ఇలాగే రాస్తాను. అందరికీ శుభకామనలు, శుభాకాంక్షలు తెలుగులోనే తెలియపరుస్తాను. అవతల వాళ్ళకి తెలుగు అర్థం కాదు అనుకుంటేనే ఇంగ్లీష్లోకి వెళ్తాను తప్పితే. అలాగే మనం చిన్న చిన్నవి మన అందరం ఇప్పుడు చేస్తున్నాం. చాలా మటుకు నేను చూస్తున్నాను మన ఫేస్బుక్ లో కూడా చాలా మటుకు అందరూ తెలుగు ప్రాచుర్యానికి బాగా కృషి చేస్తున్నారు. అంతకు మించి ఈ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొకసారి నా భావనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. అంతేనండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు నిజంగానే వాట్సాప్ పేరుతో కథ రాశారు, ఏముంది పైన పేరుతో. ఎక్కువ తెలుగు గురించి అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగులో బోధన కంపల్సరీ చేశారు కాబట్టి చూద్దాం మాతృభాష ఎలా వైభవం అవుతుందో తెలంగాణలో, అలాగే మీ ఆంధ్రప్రదేశ్ లో కూడా. సో సుధామురళి గారు, ఇప్పుడు రీసెంట్ మీరు రాసిన కవితలో మీకు నచ్చిన కవిత, అది రాసిన సందర్భం, అది ఏ ప్రభావం చూపించాలని మీరు రాశారు? ఈ మధ్య రాసిందేం కాదు, అవుతుంది, కొంత టైం అవుతుంది. కొంచెం ఇది రాబోయేటువంటి నా కవితా సంపుట్లో ఉన్నటువంటి కవిత కూడా. కవితా శీర్షిక పేరు అంతిమ గడియ. మత్తు మందును సేవించిన మగత నిద్దుర కంటికి దూరంగా ఒంటికి భారంగా అక్కడెక్కడో జోగుతోంది. కలల అలల తాకిడికై ఎదురు చూసి చూసి అలసిన కనులు కుంకుమను తాగి ఎర్రబడ్డాయి. ఉండుండి ఏ పిలుపు కోసమో కొట్టుకుంటున్న ప్రాణం ఏకాంతానికి మరికొంచెం ఎరువు వేసి ఏపుగా పెంచుకుంటోంది. రాలి పడుతున్న తోకచుక్క చివరకు అంటుకొని ఏ ఎదురు చూపులు తిరిగి రాలేదని ఆశ జరిగిన మాటగా తల వంచుకొని. మేడం సుధాకర్, మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ పోయి మొత్తం చదవరా? మధ్యలో బ్రేక్ అయింది ఒక సెంటెన్స్. అవునా? ఓకే ఓకే, అది సిగ్నల్ ప్రాబ్లమా ఏదో తెలియట్లేదు, అలానే వినిపిస్తుంది నాకు కూడా. ఓకే, ఒక్కసారి సరే మళ్ళీ చదువుతారు. శీర్షిక అంతిమ గడియ. మత్తు మందును సేవించిన మగత నిద్దుర కంటికి దూరంగా ఒంటికి భారంగా అక్కడెక్కడో జోగుతోంది. కలల అలల తాకిడికై ఎదురు చూసి చూసి అలసిన కనులు కుంకుమను తాగి ఎర్రబడ్డాయి. ఉండుండి ఏ పిలుపు కోసమో కొట్టుకుంటున్న ప్రాణం ఏకాంతానికి మరికొంచెం ఎరువు వేసి ఏపుగా పెంచుకుంటోంది. రాలి పడుతున్న తోకచుక్క చివరకు అంటుకొని ఏ ఎదురు చూపులు తిరిగి రాలేదని ఆశ నిరాశ ఒడిలోకి చేరి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మనిషికి ఎడం జరిగిన మాట మౌనంగా తల ఉంచుకొని మూడు కోతుల ముచ్చట్లను ముసిముసిగా తలుచుకుంటోంది. అంతిమ గడియల కాలం ఆసన్నమైనదని తనకై తానే దుఃఖపడుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావమో ఏమో గాని పక్కన కూర్చున్నటువంటి మనుషులతో కూడా మనం మాట్లాడేటువంటి సందర్భాలు తగ్గిపోతున్నాయి. ఏదైనా వాట్సాప్ లో హాయ్ బాయ్, లేదా ఫేస్బుక్ లో హాయ్ బాయ్. సో అటువంటి ఒక పిలుపు, ఆత్మీయత, అనురాగం ఇవన్నీ కోల్పోతున్న కారణంలో అసలు మాట్లాడుకోవడమే మనిషి మర్చిపోతున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో రాసినటువంటి కవిత మేడం ఇది. ఈ కవిత మీద వచ్చిన స్పందన గాని, ఏదైనా ప్రభావం, మీరు ఇది రాస్తే బాగుంటుంది లేదా మీకు ఎవరైనా ఇచ్చిన రెస్పాన్స్? అదే మేడం, కోల్పోతున్నటువంటి మానవ సంబంధాలు, లాస్ అవుతున్నటువంటి, అసలు కొద్ది రోజులు పోతే లిపి మాయమవుతుంది అన్న మాట అయితే ఖచ్చితంగా వాస్తవం. తెలుగు లిపి మాయమవుతుంది అన్న. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా
దాదాపుగా నేను ఎవరి కాంటాక్ట్ అని సేవ్ చేసుకోవాలన్న దేనికైనా నేను తెలుగులోనే వాడుతున్నాను ఇప్పుడు, కానీ ఎవరు వాడట్లేదు. అంటే తెలుగు లిపిని కూడా మనం కోల్పోయేటువంటి ప్రభావం ఉంది. ఆ తెలుగు లిపితో పాటు మన మానవ సంబంధాలను గాని, మనం మాట్లాడే మాటల్ని గాని కోల్పోతామేమోనన్నటువంటి భయం ఒక్కొక్క రోజు విపరీతంగా వేస్తుంది. అటువంటి ఒకానొక భయం కలిగినటువంటి సందర్భంలో రాసుకున్నటువంటి మాట. మంచి స్పందనే వచ్చింది ఈ కవితకి. ఓకే, థ్యాంక్ యూ సుధా గారు. నందు కుష్మెర్ల, నువ్వు రీసెంట్ గా రాసిన కవిత మరీ అర్థం కాని పదాలతో కానీ, ఎందుకంటే నందు ఏది రాసినా చాలా కాంప్లికేటెడ్ వొకాబులరీతో రాస్తాడు, అది అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అందరికీ అర్థమయ్యేలాగా నీకు నచ్చిన కవిత, అలాగే అది రాసిన సందర్భం, అదే ప్రభావం చూపించాలని రాసేవో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. అందరికీ నమస్కారం. నా పేరు నందు కుష్మెర్ల. నేను రీసెంట్ గా ఏం ట్రై చేయలేదు. ఒకసారి ఇది మన 7 తరాలు రూట్స్ పుస్తకం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, అందులో ఉన్న పాత్రల సందర్భాలకు మన దేశంలో ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని రకాలైన పరిస్థితులకు మధ్య కొంచెం వ్యత్యాసం లేదు, అంత ఒకటే అన్నట్టు అనిపించింది. అది దాన్ని విశ్లేషించుకొని రాసిన కవిత ఇది. కవిత మొదలు పెడుతున్నా. నా లోపల ఒక ప్రశ్న మెదిలింది, కుంటాకి మనకి తేడా ఏమిటని. ఆఫ్రికాలో కిడ్నాప్ అయ్యి అమెరికాలో ఏం పడలేదు గాని మనం కూడా కుంటాకింటేయడమే. మనల్ని ఎవడు మాటేసి ఎత్తుకుపోవాల్సిన అవసరం లేదు. ఆలోచన జ్ఞానాన్ని విడిచి విచక్షణ రహిత హస్తాల కింద మన నెత్తులను మనకు మనంగానే ఇష్టపూర్వకంగా వంచి ఉంచుతాం. మన మోకాళ్లకు నిలబడాలంటే భయం, కాబట్టి మన కాలుని ఎవరు నరకవలసిన శ్రమ కామందులకు అవసరం లేదు. మరి కుంటాలో ఇంత విశ్వాసం ఉందా? మనలో ఉన్నంత లేదు. మనల్ని ఎవడు అమ్మనవసరం లేదు. 5 ఏళ్లకు ఒకసారి మనల్ని మనమే బేరం పెట్టుకుంటాం. కుంటాకి ఇంత స్వాతంత్రం ఉందా? లేదు. లింకన్ తెచ్చిన చట్టంతోని కుంటా వారసులు సంఖ్యలు తెగిపోయినాయి. మనోళ్ళు చేసే చట్టాలు మన మెడలో పలుకుతాళ్ల ముడిని అంతకంతకు బిగిస్తాయి. కుంటాకి ఇంత భద్రత ఉందా? లేదు. కులమనే పారతోని మట్టి తీస్తూ మతమనే పలుగుతోని తవ్వబడిన బావిలోని కప్పలం మనం. అంటే కుంటా కంటే మనమే గొప్పవాళ్ళం. కుంటాది 7 తరాల కథ, మనది తరతరాల కథ. ఇది సమాప్తం కవిత. ఇది ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు కొంచెం సమాజాన్ని చూస్తుంటే అందులో ఉన్న దానికంటే బానిసత్వం రూపాలు వేరే ఉంటది కానీ బానిసత్వం సేమ్, ఆధిపత్యం సేమ్. ఆ దాన్ని బేస్ చేసుకొని రాసిన కవిత ఇది. థ్యాంక్ యూ అందరికి. ఓకే, ఇంకొక క్వశ్చన్ తో అందరూ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి, దాంతో ముగించేద్దాము. అదేంటంటే, ఇప్పటి వరకు మీరు పోయమ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద నేను రాయలేకపోయాను, అంటే టైం లేకపోవడం వల్ల కావచ్చు, బిజీగా ఉండడం వల్ల కావచ్చు, ఆ టైంలో థాట్స్ సరిగ్గా అలైన్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, అలాంటి సిచ్యువేషన్ మీ పోయిటిక్ జర్నీలో ఎప్పుడు వచ్చింది? ఆ సందర్భం గురించి చెప్పండి. ముందు శాంతి ప్రబోధ గారు మీరు. నేను రాయడం మొదలెట్టింది, కవిత రాయడం యాక్చువల్గా నేను ఫస్ట్ రాసింది కవితతోనే నేను నా సాహితీ ప్రస్థానం మొదలైంది. సామాజిక అంశాలే ప్రధానంగా నేను రాస్తూ వచ్చింది. కానీ అంటే వ్యక్తిగతమైన అంశాలను నేను తడమడం అనేది ఫస్ట్ టైం. ఇందాక ఈ కవిత నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు, ఆ కవిత మాది ఎలా వెళ్ళిపోయావు, నా కవితే నేను వ్యక్తిగతమైన అంశంతో రాసింది. కాకపోతే రాయాలనుకుని రాయలేకపోయినవి అయితే చాలా ఉన్నాయి. చాలా అంటే రాయాలనుకుంటాము, కానీ ఆ నిమిషంలో వచ్చి ఆ థాట్ తర్వాత వెళ్ళిపోతుంది, అది నిలవనప్పుడు నేను అది రాయలేదు. ఆ థాట్ వచ్చి నన్ను ఎప్పుడైతే హంట్ చేస్తూ ఉంటుందో అప్పుడు అది నన్ను నిలవనివ్వనప్పుడు మాత్రమే అది రాయడం జరిగిందనమాట. అట్లా నా బుర్రలోకి వచ్చి ఆలోచన వచ్చి రాయాలని అనిపించి రాయనకుండా వెళ్ళిపోయినవి చాలా ఉన్నాయి అసలు. ఎందుకంటే ఆ సమయానికి వెంటనే రాసే పరిస్థితి కూడా ఉండదు, ఒక్కోసారి ఉండదు. అంటే అలా ఆలోచన వస్తుంది, ఏదో పనిలో ఉంటాము, ఆ పనిలో ఉండగా ఏదో ఆలోచన వస్తుంది, ఇది రాస్తే బాగుంటుంది, ఇది లేకపోతే ఏదో వార్త విన్నప్పుడో రాయాలనిపిస్తుంది, కానీ రాయలేము. అంటే తర్వాత మన నుంచి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది కాబట్టి నేను అది రాయలేదు. దాని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కూడా లేదనమాట. రీసెంట్ గా ఏదైనా అంశం మీద రీసెంట్ గా అయితే నేను నిజానికి కుంభమేళా గురించి రాయాలనుకున్నాను. అది జరుగుతున్నది ఎందుకో నాకు ఒక విరక్తి వచ్చింది, రాయాలని కూడా అనిపించలేదు, రాయాలనుకుని రాయలేదు.
అంటే ఆ కుంభమేళా వార్తలు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు వెళ్తూ ఉన్నారు కానీ అక్కడ ఒక ఏం చెప్పాలి, ఒక ఏంటి ఒక పూనకం వచ్చినట్టు వెళ్తున్నారు అనిపించింది జనం. ఓకే. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నేను దాన్ని కాదనను కానీ, అందులో అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదేంటి పులిని చూసి మేక వాత పట్టుకుందంటారు కదా! ఆ టైప్‌లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు దీని గురించి ఏంటది? ఆ సాధు సన్యాసులేంటి? వీళ్ళ గురించి స్టడీ చేయాలి, రాయాలి అని అనిపిచ్చింది. కానీ మళ్ళీ ఆ వార్తలని చూసి నేను అవి ఒక విరక్తి కలిగింది. రాయలేదసలు. ఓకే. ఓకే శాంతి అది. గారు. దుర్గా ప్రసాద్ గారు మీరు చెప్పండి. ధన్యవాదాలు శాంతి గారు, చాలా బాగుంది మీరు చెప్పిన విషయం. నాది కూడా దాదాపు అదే ఇదండి. అంటే అన్ని జోనర్స్ రాశాను, కానీ హర్రర్ కవిత ఒకటి రాయాలనిపిస్తోంది. కానీ ఎప్పుడు రాస్తానో మరి తెలియదు. హర్రర్ కవిత, హర్రర్ కథ, అవి రెండు కూడా రాయాలి. అంటే హర్రర్ అంటే ఏంటి అంటే మనల్ని ప్రస్తుతం మానవుల్ని, సమాజాన్ని భయపడుతున్న అనేక విషయాలు కనీసం ఒక 5-6 లేదా ఒక 7 లేక 8 ఆ పర్టికులర్ టాపిక్స్ మీద ఒక సిరీస్ లాగా తీసుకొద్దాం అనుకున్నాను నేను. ఏదో ఒకటి ఇప్పుడు మన నందు గారు చెప్పినట్టుగా బానిసత్వం, ఆవిడ చెప్పినట్టుగా ఒక పోగొట్టుకున్న వస్తువు, ఈవిడ చెప్పినట్టుగా మరొక టాపిక్, ఇలాగా కొన్ని బాగా భయపెట్టే విషయాలు ఉంటాయి. అవి మనిషి మనస్తత్వాలను బట్టి వేరే వేరే అవుతుంటాయి. ఇవి ఒకరికి చాలా చిన్న విషయాలకి భయపడచ్చు, కొంతమంది పెద్ద విషయాలకి భయపడతారు. ఇలాంటి హర్రర్, ఇలా భయాన్ని కలిగించే విషయాలు, అలాంటి దాని గురించి అనుకున్నాను. అది కంప్లీట్ చేయాలి అంతేనండి. అది ఓకే దుర్గా. అది ఓకే ఒక్క దుర్గా నిమిషం ప్రసాద్. అండి. ఒక్క నిమిషము. అదే అంటే హారర్ అన్నప్పుడు అదే నేను చెప్పినట్టు ఇందాక సాధు సన్యాసులు వాళ్ళు నగ్నంగా తిరగడం అనేది నన్ను చాలా అసలు ఏంటి అది, అందులో ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ వెళ్ళిపోతున్నారు అనేది నన్ను చాలా బాధ పెట్టిందసలు. అంటే అట్లా వెళ్ళిన యూత్ తెలిసిన వాళ్ళలో కూడా వెళ్ళిన వాళ్ళున్నారు. అది అసలు ఎక్కడికెళ్తున్నాం మనము? మనం చదువుకున్న జ్ఞానము, విజ్ఞానము ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తున్నాము? అనేది చాలా ప్రశ్నలొచ్చినాయి. కానీ నేను రాయలేకపోయాను. ఓకే. థ్యాంక్ యూ శాంతి గారు, దుర్గా ప్రసాద్ గారు. సుధా మురళి గారు మీరు చెప్పండి. ఏది రాయాలనుకుని రాయలేకపోయారు? చాలానే ఉన్నాయి మేడం. అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ రాయాలని ప్రయత్నం చేస్తాము. మేడం గారు అన్నట్టు ఏదో వంట చేసేటప్పుడు కావచ్చు, లేదా ఇంకేదో పనిలో ఉన్నప్పుడు కావచ్చు ఆలోచన వస్తుంది. అర్ధరాత్రుల ఆలోచన వస్తుంది. ఆ టైంలో ఒక 4-5 వాక్యాలు కూడా దొల్లిపోతుంటాయి మన మైండ్ లో కావచ్చు, దీంట్లో. వాటిని ఆ టైంలో నోట్ చేసుకోలేము. తెల్లారు లేచేసరికి లీలగా ఉంటాయే తప్ప అసలు దాని యొక్క ఆ మోటివ్ ఏంటనేది మనం ఎంత ఆలోచించుకున్న తల బద్దలు చేసుకున్నా గానీ గుర్తురాదు. అటువంటి చాలా సందర్భాలు, చాలా అంటే ఆ టైంలో వచ్చే ఆ ఫ్లో ఎట్లా ఉంటదంటే, ఇది పక్కాగా ఒక పర్ఫెక్ట్ కవిత అవుతుంది, చాలా మంచి కవిత అవుతుంది అన్న ఫీల్ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది మన బాడీకి, మన మైండ్‌కి. బట్ తెల్లారి లేచేసరికి ఆ ఫీల్ ఉండదు, అది పోతుంది. ఎంత ఆలోచించి మరి పదం పదం కూర్చి రాయాలన్నా రాయలేని పరిస్థితులు చాలా ఉంటాయి. అది నేను పూర్తిగా శాంతి ప్రబోధ మేడం గారితోటి చాలా ఏకీభవించా. అంటే నా మనసులో నేనేమనుకుంటున్నానో అదే మేడం గారు కూడా చెప్పారు. అటువంటి సందర్భాలు నాకు తెలిసి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయనుకుంటాను. మనకున్న రీసెంట్‌గా పరిస్థితులు, ఏమన్నా మనం ఉందా? సుధా మురళి గారు రీసెంట్‌గా రీసెంట్ గా మీకేమైనా అంటే అనిపించిందా? చాలానే ఉన్నాయి మేడం. రీసెంట్ గా ఒక్క కూడా అంశం చాలా చెప్పండి. ఉన్నాయి. ఒక్క ఒక అంశం. అంశం అంటే ఏం చెప్పాలి, నేను ప్రకృతి కవితలు ఎక్కువ రాయలేను మేడం. ఆస్వాదిస్తానే గానీ ఎక్కువ రాయలేను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకుంటాను ఈ ప్లేస్ గురించి చాలా బాగా రాయాలి, చాలా మంచిగా ఎక్స్‌పోజ్ చేయాలి అని. బట్ అది నా వల్ల కావట్లేదు. ఓకే. అది నాకు కొంచెం డ్రాబ్యాక్. ఓకే. థ్యాంక్ యూ సుధా మురళి థ్యాంక్ గారు. యూ. నందు కృష్ణర్ల నువ్వు చెప్పు, నువ్వు రాయాలనుకుని రాయలేని మేజర్ సబ్జెక్ట్ ఏంటి? లేదా మేజర్ నీ లైఫ్ అనుభవంలో కూడా రాయలేనిది ఏంటో చెప్పు. ఎందుకు రాయలేకపోయావో కూడా చెప్పు. నాకు ఇప్పుడే క్వశ్చన్ అవసరం అక్క. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నా, ఇంకా అసలు అనుభవాలు రాలేదు. రాయాలనుకున్నది అనుభవం మాక్సిమం లేకుండా 2 రాసేస్తున్నా. పుస్తకాలు రాసావా? 2 పుస్తకాలు ఏ అనుభవాలు లేకుండా రాసావంటే అది నమ్మదగిన విషయంలా అనిపించట్లేదు. రాయాలనుకున్నది రాసేస్తున్నా మాక్సిమం. కొన్ని ఏమంటే అవసరం కొన్ని తలకాయ నొప్పి కానీ ఈ మతానికి సంబంధించినవి కొన్ని అవాయిడ్ చేస్తుంది. లైటింగ్ రావట్లేదు నందు. లైటింగ్ కరెంట్ పోయింది. లైటింగ్ ప్లేస్ లో కదా.
హలో, ఇప్పుడు ఓకే. ఎక్కడైనా కొంచెం ఈ రిలీజియస్ సమస్యల గురించే ఆపేస్తా అంతే, ఇంకా మిగతావి ఏవైనా రాసేస్తున్నా. ఎందుకు నీ కవితల్లో ఎక్కువ ఫిలాసఫీ తప్ప రీసెంట్ హ్యాపెనింగ్స్ ఎక్కువ ఉండట్లేదు ఎందుకు? మోర్ ఆఫ్ లాస్ట్ స్టేజ్ లో రాయాలనుకుంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ లో రాసినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకలా? ఏమో, చదివిన పుస్తకాల ప్రభావం కావచ్చు. ఓకే. సో రీసెంట్ గానీ కాంట్రవర్సీస్ వాడి జోలికి గానీ నువ్వు వెళ్ళాలనుకోవట్లేదు, రాయాలని కూడా అనుకోవట్లేదు, అనుకునే రాయట్లేదు. మిస్ అయితే కాదు, అంటే లైఫ్ లో మిస్ చేసిన కవితలు ఏవి లేవు, అనుకున్నవన్నీ రాసేస్తావు. సో కవులు అతి తక్కువ మంది కవుల్లో సాధించి ఒక విజయం సాధించావు. ఓకే, థ్యాంక్ యూ నందు. సో శాంతి గారు, దుర్గా ప్రసాద్ గారు, సుధామురళి గారు, నందు, థ్యాంక్ యూ సో మచ్ ఈ కవితాంతరంగాల్లో జాయిన్ అయినందుకు. షార్ట్ స్పాన్ అయినప్పటికీ కూడా మంచిగా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఆల్. దీంతో ఈ కవితాంతరంగా ముగిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.